నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. డిస్కవరీ గార్డెన్స్ లో పెయిడ్ పార్కింగ్ ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ సిటీలో ఫిబ్రవరి 1 నుంచి పెయిడ్ పార్కింగ్ అమల్లోకి వస్తుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో పార్కింగ్ ఉచితమని ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నివాస యూనిట్కు ఒక ఉచిత పార్కింగ్ పర్మిట్ లభిస్తుంది. కానీ అదనపు కార్లు లేదా ఎక్కువసేపు పార్క్ చేస్తే రుసుములు వర్తిస్తాయని తెలిపింది. డిస్కవరీ గార్డెన్స్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంటకు 4 దిర్హాములు మరియు సాయంత్రం 5 నుండి అర్ధరాత్రి వరకు గంటకు 6 దిర్హాములు చొప్పున రేట్లు అమల్లో ఉంటాయి. ఇంటర్నేషనల్ సిటీలో మాత్రం నగరం అంతటా అమల్లో ఉన్న ప్రామాణిక పార్కింగ్ టారిఫ్ వ్యవస్థ అమలు చేయనున్నారు. ఇక్కడ పార్కింగ్ 30 నిమిషాలకు దిర్హాం 2, 1 గంటకు దిర్హాం 3 నుంచి ప్రారంభమై ఎక్కువసేపు పార్క్ చేస్తే దిర్హాం 25 వరకు ఉంటుంది. డిస్కవరీ గార్డెన్లో ఒక నివాసి ప్రతి సాయంత్రం 4 గంటల పాటు దిర్హాం 6 చొప్పున పార్క్ చేస్తే అంటే రోజుకు సుమారు దిర్హాం 24 లేదా 20 పని దినాలు ఉన్న నెలలో సుమారు దిర్హాం 480 అదనపు ఖర్చు అవుతుంది. చాలా మంది నివాసితులు దీన్ని తమ సాధారణ ఖర్చులకు అదనంగా నెలవారీ ఖర్చుగా భావిస్తున్నారు. కొంతమంది నివాసితులు ఇప్పటికే తమ డైలీ వర్క్ షెడ్యూల్ను మార్చుకుంటున్నారు. ఆల్ పోజ్లో పనిచేస్తూ ఇంటర్నేషనల్ సిటీలో నివసిస్తున్న అహ్మద్ రజా గంటవారీ ఛార్జీలను నివారించడానికి తన కార్యాలయ సమయాలను మార్చుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కువైట్లో మ్యాన్ పవర్ అథారిటీ మల్టిపుల్ ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ మరియు ఫ్రీ అప్రూవల్ ఆఫ్ ఎగ్జిట్ పర్మిట్ను ప్రారంభించింది. ఇది యజమానులు మరియు కార్మికుల సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటించింది. నిర్దిష్ట వ్యవధిలో 1 కంటే ఎక్కువ ట్రిప్లను కవర్ చేసే డిపార్చర్ పర్మిట్ను జారీ చేయడానికి అనుమతిస్తుందని అథారిటీ తెలిపింది. ఈ సేవ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలక్ట్రానిక్గా కనెక్ట్ అయి ఉంటుందని, పర్మిట్ ఆమోదించబడిన తర్వాత యజమానులు కార్మికులు ఎప్పుడైనా డిపార్చర్ పర్మిట్ ఫార్మ్ను కూడా ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది. సహెల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియాలోని హఫర్ అల్ బాటెలో ఒక హత్య జరిగిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సౌదీ అరేబియా అధికారులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశారు. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తూర్పు ప్రాంత పోలీసుల మీడియా ప్రతినిధి ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియో నిజం కాదని తెలిపారు. ఈ సంఘటన కుటుంబ కలహాలకు సంబంధించిందని, దాన్ని పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు కూడా వారు తెలిపారు. వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసిన వ్యక్తిని కూడా సైబర్ నేరాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సైబర్ నేరాల నిరోధక చట్టం ప్రకారం ఉల్లంఘించిన వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు లేదా 3 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. బహ్రెయిన్లో చలిగాలుల తీవ్రత ప్రారంభమైంది. శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కింగ్ ఫహద్ కాల్చివే వాస్తవ ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, గాలి మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండగా ఉదయం 7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సిత్రాలో వాస్తవ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ కాగా, నివాసితులు 9 డిగ్రీల సెల్సియస్కి దగ్గరగా ఉన్న చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ అత్యంత శీతల ప్రదేశాల్లో ఒకటి. ఇక 11 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఉదయం 5 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది. బహ్రెయిన్ విశ్వవిద్యాలయం మరియు రషీద్ ఈక్వెస్ట్రియన్ అండ్ హార్స్ రేసింగ్ క్లబ్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అక్కడ వాస్తవ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ అయితే ఉదయం చల్లని గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ మరియు 8 డిగ్రీల సెల్సియస్ మధ్య రికార్డ్ అయ్యాయి. ఉదయం వేళలో చల్లని గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్ర అధికారులు సూచించారు. అల్ రుస్తాక్లోని విలాయత్లో పోలీస్ ఏవియేషన్ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఒక పౌరురాలను అత్యవసర మెడికేర్ కోసం జబల్ అల్ నక్ అహ్ నుండి అల్ రుస్తాక్ రెఫరల్ ఆసుపత్రికి తరలించింది. అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి రాయల్ ఉమన్ పోలీసులు పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అనేక మోటార్ సైకిళ్లు, వాహనాలను స్వాధీనం చేసుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, డ్రిఫ్టింగ్ చేయడం మరియు పబ్లిక్ ప్రశాంతతకు భంగం కలిగించినందుకు 8 మోటార్ సైకిళ్లు, 2 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపింది. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు కొనసాగనుంది. ఈ మేరకు అరేబియన్ ట్రావెల్ మార్కెట్ తాజా ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ తెలిపింది. బలమైన ఫ్లైట్ కనెక్టివిటీ, పెరుగుతున్న బిజినెస్ ఈవెంట్లు, పలు స్పోర్ట్స్ ఈవెంట్లు షెడ్యూల్ ఖతార్కు భారీగా విజిటర్స్ను తీసుకొస్తుందని రిపోర్ట్ వెల్లడించింది. 2024-25లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంతర్జాతీయ రాకపోకలు పెరిగాయని, ఖతార్ ప్రాంతీయ విమానయాన కేంద్రంగా కీలకంగా మారిందని తెలిపింది. ముఖ్యంగా యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా మధ్య హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టింగ్గా ఉందని పేర్కొంది. ఇంకా ఏటీఎం నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో సాంస్కృతిక అనుభవాలు, క్రీడా పర్యాటకం మరియు మిడిల్ ఈస్ట్లో ప్రీమియం డెస్టినేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్, మ్యూజియంలు, హెరిటేజ్ డిస్ట్రిక్ట్లు, బీచ్ రిసార్ట్లు మరియు అంతర్జాతీయ కార్యక్రమాల క్యాలెండర్ ఖతార్ పర్యాటకానికి బూస్టింగ్ ఇవ్వనున్నాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.